తట్టు త్రిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకుంటున్నాను. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఇట్లు జరిగిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. హిజ్కియా కన్నీళ్లు విడిచుతూ యెహోవాను ప్రార్థించదు. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. కార్యములు ఒకటనుకుంటే డాక్టర్లు అసాధ్యమని చెప్తారు. ఇది ఎవరో తగ్గించలేని అంటారు, ఇది ఎవరో చేయలేని అంటారు. కానీ మన దేవుడైన యెహోవాకు సమస్తము సాధ్యమే. ఉన్నది లేనట్టుగాను అంటే దేవుడికి సమస్త కార్యములు ఆయన చెప్పుకున్నట్టు ఆయనే సృష్టికర్త. మనల్ని సృజించిన వాడు. ఆదిలోనే ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు. కాబట్టి ఆయనకి తెలుసు మన శరీరం ఎలా బాగుంటుంది. అందుకే ఒకసారి పుట్టి వాడిని దేవుడు స్వస్థపరిచాడు. ఎవరంట? పుట్టి గుడ్డివాడు. అతను పుడకంతోనే గుడ్డితనంతో పుట్టాడు. అక్కడ కార్యం చేశాడు. ఏంటంటే ఒకసారి చదవండి యోహాను సువార్త. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆయన మార్గంలో పోచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడిను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసిన? వీడా వీడి కన్నవారా అని ఆయనను అడుగుతారు. యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడతాయి ఎవరికి అంటే ఆయనను వెంబడించే వారికి, ఆయనను నమ్ముకున్న వారికి, ఆయన సన్నిధిలో ఉండేవారికి. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, మేలు చేసేది ఈ లోకంలో. అందుకే అపోస్తలుడైన పౌలు అన్ని ఉన్నా కానీ ఏమి లేకపోయినా కానీ దేవుల్లో ఆనందించాడు, దేవుల్లోనే సంతోషించాడు. అదే విధంగా ఈ దినమున గుర్తివాడు కూడా ఏం చేశాడంటే ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పింది. సిలోయము మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చినాడు. దేవుడు ఆయన కార్యం చేయాలంటే మామూలుగా చేయించిందని కొన్నిసార్లు కొన్ని అక్కడేమో హిస్కియాని ఎలా స్వస్థపరిచాడంట, అంజూరపు కొబ్బరి తీసుకుని ఆ గాయం మీద వేస్తే ఆ గాయం పోయిందంట. ఇక్కడేమో బురద అంటే వారి కన్నుల మీద నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కన్నుల మీద బురద వేసి సిలోయమును కోనేటికి కడుక్కున్నాడు. అంటే దేవుడు ఆయన సృష్టికర్త, ఆయన ప్రతి దాని మీద ఆయన అధికారము కలిగిన వాడు, ఆయన మాట వినేవాడు, ఆయన మాటకు లోబడేవాడు. ఆయన ముందులో కూడా స్వస్థత ఉంది. ఇక్కడ ఆయన చేసిన గొప్ప కార్యం. అదేవిధంగా ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు నయమాను యొక్క కుష్టి వ్యాధి అప్పుడు కూడా ఎలీషా ఏం చేశాడంటే గెహజీని పట్టించి అతను యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు పంపించాడు. అతడు ముడిగాడు. మొదటిసారి ముడిగాడు, ఏమీ లేదు. రెండవసారి ముడిగాడు, ఏమీ లేదు. మూడవసారి ముడిగాడు, ఏమీ లేదు. నాలుగోసారి ముడిగాడు. అలా 7వసారి ముడిగిన వెంటనే అతని శరీరము పసిపిల్లల దేహము వలె అయిపోయింది. ఇవన్నీ ఏంటి అంటే సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కుని, అదేవిధంగా నువ్వు 7 మార్లు కడుగును. కానీ ఇవన్నీ ఏంటంటే మన విశ్వాసానికి పరీక్ష. అలాగే 5గురు వస్తారు. 5గురు బుద్ధివారు అంటే సమ్మన్ దగ్గర వచ్చేదంటే మిగతా వాడు ఎక్కడ, సమ్మన్ నువ్వు ఒక్కడే వచ్చేదంటే మిగిలిన వారు ఎక్కడ.
వారందరూ దారిలో ఉండగా స్వస్థతపడతారు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు మనం చేసే పనులు కూడా మన విశ్వాసం నుంచి ఆయన యందు మనం ఒక అడుగు ముందుకు వేయాలి. ఒక అడుగు ముందుకు వేసినట్లు ఆయన చెప్పింది చేయటమే. ఆయన ఏదైతే చెప్పాడో అది చేస్తూ మనం ప్రార్థన హృదయపూర్వకంగా గోడ తట్టు ముఖము తిప్పుకొని ఇస్తే ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తాడో అదే ప్రార్థన, తగ్గింపు ప్రార్థన మన జీవితంలో కూడా ఉన్నట్లయితే దేవుడు మనకు కూడా కార్యం చేసే దేవుడు, మనకు కూడా ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. అందుకే ఆయన జీవము కలిగిన దేవుడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కాబట్టి మనం కృతజ్ఞతతో ఆయనతో పాటు కృతజ్ఞతాపూర్వకంగా మనం జీవించాలి. ఆయన చేయి కార్యములను ఒక సాక్షిగా ఈ లోకంలో మన సాక్షి జీవితాన్ని కలిగి ఉండి దేవుని సన్నిధిలో నిత్యము వెలుగుతుండే బిడ్డలుగా దేవుడు మనందరినీ తీర్చాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు జీవిస్తున్నాం. ఆమేన్.